ఇది చూసిరా నేను మన వీడియోలో కూడా ఉన్నది, వీడియోలో కూడా వచ్చిండొచ్చు దానికి సంబంధించి. అదొక వీడియో పెట్టు బాబు, అది నిన్న కేటీఆర్ గారిది. సీఎం క్షమాపణ చెప్పాల్సిందే, స్పీకర్ పోడియం వద్ద ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీఎం ఛాంబర్ వద్ద కూడా బైఠాయింపు, మోసుకుంటూ బయటకు తెచ్చిన మార్షల్స్ అరెస్టు, తెలంగాణ భవన్కు తరలింపు. ఇది ఎప్పుడంటే 10 ఏళ్ల క్రితం, ఎప్పుడో 10 ఏళ్ల దాకా పాపం సోఫిస్టికేటెడ్గా చాలా మంచిగా అధికారం చెలాయించినటువంటి వాళ్ళు మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ఏవైతే కనబడ్డాయో అవి కనబడుతున్నాయి. నిన్నటి దాకా పాపం పోలీసుల సలాంలు, సెల్యూట్లు, అధికార దర్పము అంతా కలిసి తిరిగి ప్రతిపక్షం అంటే కొంత మారాల్సి వస్తుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వెంటనే మారడం అంత కష్టం, వెంటనే మారలేరు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి అధికారాన్ని చెలాయించినటువంటి వాళ్ళు వెంటనే మారలేరు.